మనోహరి గోర దగ్గరకు వెళ్ళి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇక ఇంట్లోకి వస్తూ ఉంటే లాన్లో బాగి మనోహరి వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక బాగిని చూడగానే మనోహరి కంగారు పడిపోతూ ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటే, భయపడ్డావా మనో, లోపల అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు, త్వరగా పద అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మనోహరి అలా వెళ్తూ ఉంటే అప్పుడు బాగి వెళ్ళిన పని అయినట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మనోహరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, వెళ్ళిన పని ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి నువ్వు బయటకు వెళ్ళిన పని, ఈ ఇంటికి ఎందుకు వచ్చావో ఆ పని అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక బాగి మాటలు వింటున్న గుప్తా, అమ్మ బాలిక, నీ సోదరి శరీరంలోకే ప్రవేశించావా అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు మనోహరి బాగిలోకి ఆరు ప్రవేశించిందేమో అనుకొని నువ్వేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును నేనే అని చెప్పి బాగి అంటూ ఉంటే, నేను అమర్ని దక్కించుకునేంత వరకు, నా గమ్యాన్ని చేరేంత వరకు ఇక్కడి నుండి వెళ్ళను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో బాగి, అయినా పెళ్ళైన మగాన్ని సొంతం చేసుకోవాలనుకోవడం తప్పు, నీ రాతలో ఆయన్ని దక్కించుకోవాలని రాసి పెట్టలేదు, ఇప్పటికైనా మొత్తం కూడా ఆపేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నేను వెళ్ళను అంటూ మనోహరి అలా వెనక్కి అడుగులు వేసుకుంటూ నీ చావుతో అంటూ ఆరు అనుకొని ఆరు చావు గురించి మాట్లాడబోతూ ఉంటే అప్పుడే కింద పడబోతూ ఉంటుంది. ఇక కింద పడబోతున్న మనోహరిని బాగి తన చేత్తో పట్టుకుంటుంది. బాగిని తను తాకినప్పుడు ఆ ముత్యం వెలగకపోవడంతో ఇక బాగిలో ఆరు లేదని మనోహరి కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇప్పటి వరకు మాట్లాడింది నువ్వేనా అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే, నేను కాకపోతే ఇంకెవరు మాట్లాడారనుకున్నావు, ఆరు అక్కనా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఉదయం నేను కిచెన్లో పని చేసుకుంటున్నప్పుడు కూడా నువ్వు నా వైపు అదోలా చూస్తావు, అసలు ఏమైంది నీకు అని చెప్పి బాగి మనోహరిని ప్రశ్నిస్తూ ఉంటే మనోహరి మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. అందరూ భోజనం చేస్తూ ఉంటే మనోహరి అప్పుడు ఇంట్లోకి వస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పి నిర్మలమ్మ అడుగుతూ ఉంటే, బయట నిలబడి ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పి మనోహరి అబద్ధం చెప్తుంది. ఆ తర్వాత మనోహరి కావాలనే అందరినీ తాకుతూ ఎవరిలో అయినా ఆరు ప్రవేశించిందా అని చెప్పి టెస్ట్ చేస్తూ ఉంటుంది. ముందుగా అమ్ముని టచ్ చేసి సారీ అమ్ము చూసుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అంజుని టచ్ చేయబోతూ ఉంటే అంజు ముందుకి వంగుతుంది. తర్వాత ఆకాష్ని, తర్వాత అమర్ వాటర్ గ్లాస్ పట్టుకుంటూ ఉంటే నేను ఇస్తాను అమర్ అంటూ ఆ గ్లాస్ని అమర్ చేతికి ఇస్తూ అమర్ని కూడా తాకి చూస్తూ ఉంటుంది. తర్వాత సదాశివం గారు భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకొచ్చి నాప్కిన్తో తుడుచుకుంటూ ఉంటే, అంకుల్ ఈ నాప్కిన్ తీసుకోండి అని చెప్పి ఇక అలా కావాలని సదాశివం గారిని కూడా టచ్ చేసి ఆరు ఎవరిలోకి ప్రవేశించిందా అని చెప్పి తెలుసుకుంటూ ఉంటుంది. ఇక ఎవరిని టచ్ చేసినా కూడా ఆ లైట్ వెలగకపోవడంతో మనోహరి ఇరిటేట్ అవుతూ గదిలోకి వెళ్తుంది. అసలు ఆ గోర ఇచ్చిన ఈ ముత్యం నిజంగా పనిచేస్తుందా, లేదంటే మనిషి శరీరాన్ని టచ్ చేస్తే ఈ ముత్యం వెలగడం ఏంటి, వాడి బొంద అంటూ మనోహరి ఆ ముత్యాన్ని తీసేసి బయటకు విసిరేస్తుంది. అప్పుడే అంజు అక్కడికి వస్తుంది. ఇది మీదేనా ఆంటీ అని చెప్పి అంజు అంటూ ఉంటే అప్పుడు అవును నాదే అని చెప్పి మనోహరి అంజు చేతుల నుండి తీసుకుంటూ ఉంటుంది. అంజు ఆ తాడుని గట్టిగా పట్టుకోవడంతో, ఏంటి అంజు వదలకుండా అలాగే గట్టిగా పట్టుకున్నావు, వదులు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. వదలమంటావా మనో అంటూ ఆరు వయసులో అంజు మాట్లాడడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అలా అంజు చేతిలో ఉన్న ఆ ముత్యం లైట్ వెలుగుతూ ఉండడంతో మనోహరి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి మనో ఇదెక్కడిది, గోర ఇచ్చాడా, నేను ఎవరిలోకి ప్రవేశించానో తెలుసుకోవడానికా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. నువ్వు ఇంటికి వచ్చిన దగ్గర నుండి కావాలని అందరినీ టచ్ చేసి చూడడం ఇవన్నీ నేను గమనించలేదు అనుకుంటున్నావా, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను, ఇప్పుడు నేను ఎవరిలోకి ప్రవేశించానో నీకు తెలిసిపోయింది కదా, ఇక దీని అవసరం నీకు లేదనుకుంటా అని చెప్పి ఆరు దాన్ని బయటకు విసిరేస్తుంది. తర్వాత అంజులోకి ప్రవేశించిన ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది అంజులోకి ప్రవేశించిందనమాట. వెంటనే ఈ విషయం గోరాకి చెప్పాలనుకుని మనోహరి గోరాకి ఫోన్ చేస్తుంది. గోర అప్పుడే ఏవేవో పూజలు చేస్తూ ఉంటాడు. చెప్పు మనోహరి, ఆ ఆత్మ ఎవరిలోకి ప్రవేశించిందో తెలిసిందా అని చెప్పి గోర అంటూ ఉంటే
తెలిసింది గోరా అంజులోకి ప్రవేశించింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో గోరా సరే మనోహరి చెప్పావు కదా అంతా నేను చూసుకుంటానని చెప్పి అంటూ ఉంటే ఇంతకీ నువ్వు ఆత్మని ఎలా పట్టుకుంటావని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో గోరా ఇంతకు ముందు ఎప్పుడు కూడా నువ్వు ఇలా అడగలేదు కదా మనోహరి, ఈసారి మాత్రం ఎందుకు అడుగుతున్నావని చెప్పి గోరా అంటూ ఉంటాడు. ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు ఆ ఆత్మను ఇలా బంధిస్తానని చెప్పావు, కానీ నువ్వు ఫెయిల్ అయ్యావు కదా, అందుకే నా జాగ్రత్తలో నేను ఉండడానికి అడుగుతున్నానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. చూడు మనోహరి, ఈసారి ఆత్మని ఎలా బంధించబోతున్నానో నీకు చెప్పొద్దనుకుంటున్నాను. ఎందుకంటే నీకు కావాల్సింది ఆత్మ నీ జీవితంలో నుండి వెళ్ళిపోవడం. అందుకు నీకు 2 దారులు ఉన్నాయి. ఒకటి, అస్థికలు నదిలో కలిపితే ఆ ఆత్మ నీ జీవితంలో నుండి వెళ్ళిపోతుంది. రెండవది, నేను ఆత్మను బంధిస్తే అప్పుడు కూడా ఆ ఆత్మ నీ జీవితంలో ఉండదు. కాబట్టి నువ్వు నా వైపే నిలబడతావని గ్యారెంటీ ఏంటి? అందుకే నీకు చెప్పాలనుకోవడం లేదు అని చెప్పి గోరా అంటాడు. దాంతో మనోహరి ఇది మోసం గోరా అని చెప్పి అంటూ ఉంటే నమ్మకం మోసం అనే మాటలు నీ నోటి వెంట వింటూ ఉంటే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుందని గోరా అంటాడు. నువ్వు చేస్తుంది తప్పు అని మనోహరి అంటుంది. నువ్వు చేస్తుంది ఒప్పని నేను ఎప్పుడైనా అన్నానా అని చెప్పి గోరా అంటాడు. ఆ ఆత్మ నా చేతిలో బందీ అయిందనే వార్త త్వరలో నీ దగ్గరికి చేరుతుంది. ఆ వార్త వినడానికి రెడీగా ఉండు అని చెప్పి గోరా ఫోన్ పెట్టేస్తాడు. ఇక మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ గోరాని నమ్మి అనవసరంగా ఆ ఆత్మ అంజులకు ప్రవేశించిందని చెప్పాను. ఇప్పుడు వీడు తొందరపడి అంజుని కిడ్నాప్ చేయడమో లేదంటే అంజుని తీసుకెళ్ళిపోవడం లాంటివి చేస్తే ఈజీగా అమర్కి దొరికిపోతాడు. ఈ ఘోరతో పాటు నేను కూడా అమర్కి దొరికిపోతాను. అలా జరగకుండా ఉండాలంటే అంజులోకి ఆ ఆరు ప్రవేశించింది కదా, ఆ అరుంధతికే జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని మనోహరి అనుకుంటుంది. మరోపక్క ఆరు తన ఫోటో ఉన్న గది దగ్గరికి వెళ్తుంది. ఇక అస్థికలను చేత్తో పట్టుకొని ఎమోషనల్ అవుతూ దేవుడా, మనిషి జీవితం ఈ కుండలో పట్టే అంత చిన్నదా? ఈ విషయం తెలియని మనిషి తను అనుకున్నది సాధించడం కోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తాడు. చివరికి ఇలా తన జీవితాన్ని ముగించేస్తాడని చెప్పి ఆరు బాధపడుతూ మా నాన్నకు ఇబ్బంది కలగకూడదని చిన్నప్పుడు మా నాన్నమ్మ నన్ను అనాథాశ్రమంలో వదిలేసింది. అప్పుడు మొదలైన నా కథ ఇలా చావుతో ముగిసిపోయింది. చనిపోయిన తర్వాత నన్ను నా తండ్రి దగ్గరికి చేర్చావా తండ్రి, ఇలా అస్థికల రూపంలో ఎందుకు దేవుడా ఇలా చేశావు అని చెప్పి ఆ అస్థికలను పట్టుకొని ఆరు ఏడుస్తూ ఉంటుంది. ఇక అంజులోకి ప్రవేశించిన ఆరు ఆ అస్థికలు పట్టుకొని ఎమోషనల్ అవుతూ ఉండగా అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. ఇక అంజు చేతుల అస్థికలు చూడగానే అంజు అంటూ అమర్ గట్టిగా అరుస్తాడు. కిచెన్లో వంట చేస్తున్న బాగి అమర్ అరుపులు విని ఇదేంటి ఈయన ఇంత గట్టిగా అరుస్తున్నారు అని చెప్పి పరిగెత్తుకుంటూ ఆ రూమ్ వైపు వస్తూ ఉంటుంది. అంజు, నువ్వు ఇలా ఎమోషనల్ అవుతావని హాల్లో పెట్టకుండా మీ అమ్మ ఫోటోని ఇలా రూమ్లో పెట్టాను. అస్థికలను కూడా ఇలా ముట్టుకొని ఎమోషనల్ అవ్వద్దని నీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీ అమ్మను తలుచుకొని ఏడుస్తూ హెల్త్ పాడు చేసుకోవద్దని చెప్పాను కదా అని అమర్ అరుస్తూ ఉంటాడు. ఇక రా అంటూ అంజు చేయి పట్టుకొని ఆ అస్థికలను ఫోటో దగ్గర పెట్టేసి అమర్ తనని బయటకు లాక్కొని వస్తాడు. అప్పుడు అక్కడికి బాగి వస్తుంది. బాగి ఎక్కడ ఫోటో చూసేస్తుందేమోనని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది. అయ్యో, ఫోటోకి అడ్డుగా నిలబడలేకపోతున్నాను, ఇప్పుడు బాగి ఫోటో చూసేస్తే ఎలా అని చెప్పి ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది. బాగి అక్కడికి వచ్చాక ఏమైందండి అని చెప్పి అమర్ని అడుగుతుంది. ఎన్నిసార్లు అస్థికలను ముట్టుకొని బాధపడొద్దని చెప్పిన అంజు వినడం లేదని చెప్పి అమర్ అంటూ ఉంటే ఎందుకండి అంత గట్టిగా అరుస్తారు, చిన్నగా చెప్పొచ్చు కదా అని బాగి అంజుని దగ్గరికి తీసుకొని అంజు మై క్యూట్ లిటిల్ ఏంజల్, అలా బాధపడొద్దు నాతో రా అంటూ అలా అంజు చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే అప్పుడు ఆరు బాగి చేయి పట్టుకొని వెళ్తున్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు. తన చెల్లెలు బాగిని చూసుకొని ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అలా అంజు ఏడవడం చూసిన బాగి ఎందుకు ఏడుస్తున్నావు, భయపడ్డావా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు అని అంజు అంటుంది. బాధపడుతున్నావా అని చెప్పి బాగి అడుగుతుంది. లేదు అని అంజు అంటుంది. మీ నాన్న పైకలా గుర్రుగా కనిపిస్తారు కానీ ఆయన ఎంత ఎమోషనలో తెలుసా, లోపల ఆయన మీకోసం ఎంతలా బాధపడతారో తెలుసా అని చెప్పి బాగి అంజుకి చెబుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ బాగి మాటలు వింటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి.